ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మా ఇంటికి రండి రండి అన్నారు. మా ఇంట్లోనే ఉన్నాడు, అరెస్టు చేసుకోండి అన్నారు. అంతలా పిలిస్తే మేం రామా అంటూ వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఈ పని ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ వైసీపీ కార్యకర్తను దగ్గరుండి పట్టించారు ఆయన. పోలీసు వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, రికార్డు అవుతుంది. నేను ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టు చేసిన వారి భరతం పడుతోంది ఏపీ సర్కార్. అలాంటి వారందరినీ ఏరి మరీ లైన్ లో పెట్టి అరెస్టు చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు కేసులతో సతమతమవుతున్న పరిస్థితి. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి కూడా హోంమంత్రి అనితపై పోస్టులు పెట్టినట్లుగా గుర్తించి అతనిపై నూజివీడులో కేసు నమోదు చేసి కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. అయితే మంగళవారం గుంటూరు జిల్లా సబ్ జైల్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాజశేఖర్ రెడ్డిని వేధింపులకు గురి చేస్తున్నారని, రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో ఉంటాడని తీసుకువెళ్లాలని అన్నారు. తాము వెతుకున్న వ్యక్తి అంబటి పక్కనే ప్రత్యక్షం కావడం, అందులోనూ నా ఇంట్లోనే ఉంటాడు, తీసుకువెళ్లండి అని అంబటే క్లూ ఇవ్వడంతో పోలీసులు వెనక్కు తగ్గలేదు. బుధవారం గుంటూరులో అంబటి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆధారాలను చూపించి రాజశేఖర్ ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అంబటి చేసిన ఈ పని వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. అంబటి తీరును ఆ పార్టీ కార్యకర్తలే తప్పుపడుతున్నారు. ఇంటికొచ్చిన వ్యక్తిని కాపాడకుండా ఇలా దగ్గరుండి పోలీసులకు అప్పగించడం ఏంటని వాపోతున్నారట. మరోవైపు ఈ కేసులో ఇప్పట్లో ఆగేలా కనిపించడం అయితే లేదు. మున్ముందు మరికొందరిని కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డిలపై కూడా కేసులు నమోదయ్యాయి. బుధవారం హైదరాబాద్ వెళ్లి విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు.